ఇండస్ట్రీని చూసిన కొత్తలో ఇద్దరిలో ఎవరో ఒకరు కానీ కొత్త ప్రపంచం కదా, అసలు తెలియని ప్రపంచం. తెలిసిన ప్రపంచం అయితే అక్కడికి వెళ్ళాక జాగ్రత్తలు పడాలి అది అనుకుంటారు. తెలియని ప్రపంచంలోకి వచ్చి ఏ విషయంలోనూ ఇద్దరు ఎవరో ఒకరు డైవర్ట్ అవ్వలేదా? ఇలా ఒకవేళ డైవర్ట్ అయినా ఇంకొకరు లాక్కొచ్చిన విషయాలు, అది నేను మందు అనో అలానే అన్నా, ఏ చిన్న విషయం కావచ్చు అనుకోవచ్చు, అది కూడా ఏదైనా అట్లాగా సినిమా వేసిన అంత పెద్దగా అంటే చిన్న చిన్న ఉంటాయి. వెళ్ళినప్పుడు మాకేంటంటే నేను తప్పు చేసిన చిన్న మాట్లాడినప్పుడు వాడు కనెక్ట్ ఉంటాడు, వాడు కనెక్ట్ నేను కనెక్ట్ ఉంటాను అనమాట. మేము తెలుసుకోవడం అదృష్టంగా భావిస్తాం. వాడేమన్నా చిన్న చిన్న ఆలోచించినప్పుడు చెడు ఆలోచన అనుకోండి, వద్దు బెదరని వాడు అప్పుడు ఆలోచించేవాడు అనమాట. ఇది వాడింది కాదంటే అన్నమాట. ఇట్లా మాకిద్దరికి గైడ్, మేము ఇద్దరం గురువులు అనమాట. ఇద్దరు గురువులు అనమాట. నన్ను చూస్తే వాడు భయపడతాను, వాడు చూస్తే నేను భయపడతాను. సమాధానం చెప్పుకోవాలి, సమాధానం చెప్పాలి అంటే ఎదురుకోవాలి. అంటే ఇంకోటమ్మా, సత్యవంతంగా ఉంటే భగవంతుడు భయపడతాడు. మేము చిన్న చిన్న కొన్ని తప్పులు చేసాం, తప్పులు చేయాలి. మేము తప్పులు చేసి తప్పు చేసి మళ్ళీ చేయకుండా గురువు తప్పు చేయొచ్చు, చేయకుండా ఉండటమే గొప్పతనం. తెలిసి తప్పు అని తెలుసుకోవడం. చేసాము, చేయకుండా ఉంటానికి ట్రై చేస్తున్నాం, చేయకుండా ఉంటాం అన్నాం. దాపరికాలైతే ఉండవు ఒకరి దగ్గర. నేను ఒక అమ్మాయి దగ్గర మాట్లాడినా అడుగు చెప్తా వచ్చి అందమైన బైక్ తోలుతున్నప్పుడు తోలుతా ఉంటాడు కదా, చూసేవాడు అమ్మాయి బాగుంది చూడండి అంటే వాడు చూసేవాడు అంటే బైక్ తోలుతాను ఎలా తోలుతానంటే చూడరా అంటే అమ్మాయి కన్నా బాగా అందంగా పెళ్లి కాకుండా చూసేవాడు. నువ్వు చూసేవు కదా అని చెప్పేవాడు. ఇట్లా ఒక అందమైన చూసాం కానీ వాడు అందమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కడ చూసి ఆనందపడకూడదు, వాడు కూడా ఆనందపడాలనేది ఉండేది అన్నమాట. అంటే అమ్మాయి కాదు, నేను సినిమా చూసి వచ్చాను, అక్కడ ఊరిలో సినిమా వచ్చాను, సినిమా బాగుంది నువ్వు చూడరా అంటాం. ఆడ బాగా పుట్టి తిన్నాను, పలా వాటర్కి వెళ్ళి పుట్టి తిన్నాను, నువ్వు లేనప్పుడు షూటింగ్ ఇతరులప్పుడు వెళ్ళినప్పుడు బెదర్ వెళ్ళినప్పుడు తినమున్నావు అట్ట నేను ఆనందం వాడు కూడా పొందాలని షేర్ చేసుకోవాలనే జర్నీతోటి ఇంతవరకు నడుస్తుంది. ఏం లేదు తల్లి, నేను ఏంటంటే మేమిద్దరం ఒకటిగా ఉంటాం. చాలామంది అన్నదమ్ముల మధ్య కొద్ది గొడవలు ఎక్కువ వస్తానికి ఛాన్స్ ఉంది. మేము అన్నదమ్ములకి ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతిది కూడా మనం శాక్రిఫైస్ చేయాలి. చిన్న కొంచెమైనా కానీ ఏదన్నా కానీ వాడు ఏదో అడిగాడు, ఈ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాడు, ఇప్పుడు నేను ఈ కోట్ వేసుకుందాం అనుకున్నా, మా వాడు నేను బండి తోడుందాం అనుకున్నాడు. సరే వాడు ఆశపడాలని వాడు వేసుకున్నాడు, అంటే వాడికి కష్టంగా ఉండొచ్చు. అది ఇప్పుడు తమ్ముడు వేసుకున్నాడు కాబట్టి వేసుకున్నాను, కష్టం తమ్ముడు కోసం కొంచెం కష్టపడదాం అంటే ఏదైనా కలిసి ఉండాలంటే కొంచెం కష్టపడాలి నేను అనేది. అట్లా నేను నాకు ఏదో కోరిక నేను తినాలనుకుంటున్నా, వాడు తినడానికి ఆకలేదు, వాడికి నేను తినాలనుకున్న వాడికి వస్తాడు, కొంచెం రావాలి నా కోసం. అట్లా జర్నీతోటి మేము కలిసి వెళ్తున్నాం అనమాట. అందుకని ఫ్రెండ్స్కి చాలా మంది అంటారు ఆనందం వేస్తుంది. మీరు ఆ కలిగ ఆ రామలక్ష్మణులు మేము చూసామో తెలియదు కన్నా మీ ఇద్దరిని చూస్తుంటే వాళ్ళలాగా ఉంటారంటే, బట్ దాని వెనక అంత కష్టం ఉంది, కొద్ది కష్టాలు చేస్తారు. ఆ మాట అనిపించుకోవాలంటే కొన్ని మనం సాక్రిఫైస్ చేయాలి కదా. ఇప్పుడు మా ఆశ 2 జామ పళ్ళు తెచ్చాడు అనుకోండి, దానిలో చిన్న జామ పండు పెద్ద జామ పండు ఉంటుంది. ఫస్ట్ ఎవరు తీసుకుంటాడు, చిన్న తీసుకుంటాం మేము. అది పుచ్చిది కాబట్టి ఏంటంటే మన ఫస్ట్ ఫాదర్ ఏంటంటే తక్కువ దానికి ఇవ్వాలి. ముందు వచ్చినప్పుడు చిన్న స్వార్థంగానే మంచిదాన్ని కానీ తీసుకున్నామంటే ఓడిపోయాడు. ఆ రోజు ఓడిపోయినట్టు మన తప్పు జరుగుతుంది అనమాట. ఎప్పుడు కూడా నాకు తెలిసి సత్యం ఏంటి తల్లి, మనల్ని అవతలవాడు మనల్ని ప్రేమించాలని మనం కోరుకుంటాం. అసలు అది మాకు తెలిసిన ధ్యాన మార్గం తెలిసిందంటే అవతలలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అవతలలో మనకి ఇవ్వాలని కోరుకుంటే తప్పు. మనం వీటానికి ట్రై చేద్దాం, ప్రేమ మంచి ఏదన్నా త్యాగం చేద్దాం అనేది దానిలోనే ఇది వస్తుందని మేము అనుకుంటున్నాం. గుడ్. నేను ఎన్ని తప్పులు చేస్తున్నాను రోజు అన్నీ మీతో మాట్లాడుతుంటే గుర్తొస్తున్నాయి. ఎలాగా చిన్న కొంచెం త్యాగం చేయాలి, మనకు త్యాగం చేయాలమ్మా. అక్కడ కానీ మన హస్బెండ్స్ కానీ పిల్లలకు కానీ కొంచెం చిన్న త్యాగంలోనే నిజమైన ఆనందం ఉంది అనుకుంటా. అంటే కొంచెం ఓపిక పడితే తెలుస్తుంది. నేను మీ రాముని, నేను మీ లక్ష్మణ్ని, మీ రాము, నేను లక్ష్మణ్ని. త్వరలో మా ఇంటర్వ్యూ, మా అనుభవాలు మీరు పంచుకొని మీకు నచ్చితే ఏదో ఒకటో మాట 2 వాడుకొని మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.